హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రైడ్ రైస్. మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ తినుంటాం, చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా టేస్ట్ చేస్తుంటామండి. కానీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా నేను దీనికోసం 200 grams పన్నీర్ని తీసుకొని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ మైదా, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. మనం రైస్లో కూడా వేసుకుంటాం కాబట్టి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ముక్కలన్నిటికీ కూడా పట్టేలాగా మైదా, కారం, ఉప్పు పట్టేలాగా ఇలా టాస్ చేస్తూ కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనకు 5 నిమిషాల తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకుంటే సరిపోతుందండి. జస్ట్ మన పన్నీర్ అనేది కొద్దిగా గట్టిపడేంత వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పన్నీర్ వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ది కట్ చేసుకున్న వైట్ పార్ట్ అండి ఆనియన్ వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు బీన్స్ వేసుకొని 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. క్యారెట్ ముక్కల్ని కూడా 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు వేగుతున్న వాటిలోనే సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న కప్తో నేను తీసుకొని వేసుకుంటున్నాను. మనకు వెజిటేబుల్స్ అన్నీ కూడా 50% అనేది కుక్ అవ్వాలి. అప్పుడే మనం తినేటప్పుడు మనకు కొంచెం టేస్టీగా ఉంటాయి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కలుపుతూ వేయించుకోవాలి. మనకు వెజిటేబుల్స్ అనేవి 50% కుక్ అయిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. వేసుకొని ఈ సాసెస్ అన్నీ కూడా మాడిపోకుండా కలుపుతూ వేయించుకోవాలి. సాసెస్ అనేది మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి. ఇందులోనే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. ఇక్కడే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలని ఆ వీడియో క్లిప్ అనేది నా దగ్గర మిస్ అయ్యింది. వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. మనం సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సాసెస్ వేసుకున్నాము, ఆల్రెడీ పన్నీర్లో కూడా వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనం ఉడికించి పక్కన ఉంచుకున్న 2 కప్పుల బాస్మతి రైస్ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ పెద్ద కప్పుతో తీసుకున్నాను రైస్ వేసుకున్న తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వెజిటేబుల్స్, పన్నీర్, మసాలాలంతా కూడా రైస్కి పట్టేలాగా బాగా నెమ్మదిగా కలుపుతూ మనం వేయించుకోవాలండి. ఎక్కడ కూడా పన్నీర్ అనేది ముక్కలైపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. రైస్ అనేది కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వెనిగర్ కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని అన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుతూ మనం స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేస్తూ 5 నిమిషాల పాటు మనం బాగా కుక్ చేసుకోవాలి. చూడండి రైస్ అంతా కూడా ఎంత చక్కగా కలిసిపోయిందో. హై ఫ్లేమ్లో మనం 5 నిమిషాల పాటు టాస్ చేస్తూ కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలండి. వేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. స్ప్రింగ్ ఆనియన్స్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదు, 1 నిమిషం సరిపోతుంది. అంతే అండి, మన ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొన్ని స్ప్రింగ్ ఆనియన్ అలాగే లెమన్తో గార్నిష్ చేస్తే మన ఎంతో టేస్టీ అయిన పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. సో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.